ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ట్రిగ్నామెంట్రీ. We have seen triangles and their properties in previous classes. There we observed different daily life situations where we were using angles. మనం ప్రీవియస్ క్లాసెస్లో ట్రయాంగిల్స్ అండ్ ప్రాపర్టీస్ అండ్ దే ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. వాటి ద్వారా యాంగిల్స్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్లో యాంగిల్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేది కూడా మనం అబ్జర్వ్ చేసినాం. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం యాంగిల్స్ చూద్దాం. హైట్ ఆఫ్ ది టెంపుల్. ఇక్కడ మనం ఒక టెంపుల్, ఇది టెంపుల్ అనుకుందాం ఫ్రెండ్స్. లెట్ us assume దిస్ లైన్ ఈజ్ ద టెంపుల్. మనం ఇక్కడ నుంచి ఈ టెంపుల్ని చివర పైన ఉండే ఈ గోపురాన్ని చూస్తున్నాం. ఇది బేస్ లైన్, గ్రౌండ్. ఇక్కడ మనకి యాంగిల్ ఏర్పడింది. ఈ హైట్ ఆఫ్ ది టెంపుల్ కనుక్కోవాలి అంటే కనుక ఈ యాంగిల్ తెలిస్తే, ఎనీ టూ సైడ్స్ కానీ యాంగిల్ కానీ తెలిస్తే మనం ఈ హైట్ ఆఫ్ ది టెంపుల్ని తెలుసుకోగలుగుతాం, క్యాల్కులేట్ చేయగలుగుతాం. ఇంకా అదే కాకుండా హైట్ ఆఫ్ ది ఫ్లైట్స్, గ్రౌండ్ లెవెల్ నుంచి ఫ్లైట్ ఎంత హైట్లో వెళ్తుంది, ఫ్లైట్ ఎంత హైట్లో పోతుంది అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే, ఫ్లైట్ ఎంత హైట్లో వెళ్తుంది అనేది మనం ఈ ట్రిగ్నామెట్రిక్ కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అలాగే హైట్ ఆఫ్ ది హౌస్ కూడా ఇలాగే మనం ఈ ట్రిగ్నామెట్రిక్ కాన్సెప్ట్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. హైట్ ఆఫ్ ది టవర్ కూడా. జీపీఎస్ సిస్టమ్ ద్వారా కూడా సర్కిల్స్ అండ్ ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ని కనుక్కోగలుగుతాం. జీపీఎస్ సిస్టమ్ మనం ఇప్పుడు నవేడేస్ మనం చాలా వాడుతున్నాం. జీపీఎస్ సిస్టమ్ ద్వారా మనం ఈ సర్కిల్స్ అండ్ ట్రిగ్నామెట్రిక్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసే ఎగ్జాక్ట్ లొకేషన్స్ని మనం కనుక్కోగలుగుతాం. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ టూ హెవెన్లీ బాడీస్. డిస్టెన్స్ బిట్వీన్ టూ హెవెన్లీ బాడీస్ అంటే ఈ సోలార్ సిస్టంలో ఉండే టూ హెవెన్లీ బాడీస్ యొక్క డిస్టెన్స్ ఈ ట్రిగ్నామెట్రిక్ కాన్సెప్ట్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. అలాగే ప్లానెట్స్ ఈ సోలార్ సిస్టంలో ఉండే టూ ప్లానెట్స్, ఏవైనా టూ ప్లానెట్స్ యొక్క డిస్టెన్స్ని, డిస్టెన్స్ ఇలా ఉంటాయి కదా, ఇవి సోలార్ సిస్టంలో ఉన్నాయి కదా. ఈ సోలార్ సిస్టమ్ ఎనీ టూ ప్లానెట్స్ యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ ట్రిగ్నామెట్రిక్ కాన్సెప్ట్స్ని యూజ్ చేయాల్సిందే. ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. Trigonometry which is deals with the measurement of angles and sides of a triangle. దేని ద్వారా మనం ట్రిగ్నామెట్రీకి ఎలా కనుక్కుంటామంటే యాంగిల్ తర్వాత ఈ సైడ్స్ ద్వారా మనం ట్రిగ్నామెట్రీని డీల్ చేస్తాం అన్నమాట. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ద్వారా కూడా మనం డీల్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఒక ట్రిగ్నామెట్రీలో మనం కేవలం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మాత్రమే యూజ్ చేస్తాం. ట్రిగ్నామెట్రీలో మనం ఏ ట్రయాంగిల్ని యూజ్ చేస్తాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇక్కడ 90 degrees ఎక్కడ ఉంది? 90 degrees యాంగిల్ బి దగ్గర ఉంది. ఈ 90 degreesకి ఆపోజిట్గా ఉండేది ఏమవుతుంది? హైపోటెన్స్ అవుతుంది. హైపోటెన్స్ అంటే దేనికి? 90 degreesకి. అంటే రైట్ యాంగిల్కి ఏదైతే ఆపోజిట్గా ఉంటుందో అది హైపోటెన్స్ అవుతుంది. ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ హైపోటెన్స్. ఇప్పుడు ఇది 90 degrees అయితే, ఈ యాంగిల్ బి అనేది 90 degrees అయితే, ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. వన్ యాంగిల్ 90 degrees అవుతే మిగతా టూ యాంగిల్స్, ఈ యాంగిల్ ఏమవుతుంది? ఇది 60 కావచ్చు, ఇది 30 కావచ్చు,
లేకపోతే ఇది 45 కావచ్చు, ఇది కూడా 45 కావచ్చు. అప్పుడు యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీ కాబట్టి ఇది 90 అయితే ఇది 60 30 కావచ్చు, లేదంటే 45 45 కూడా కావచ్చు. ఇంకా అలాగే ఇప్పుడు మనం యాంగిల్ ఏని బేస్ చేసుకుంటే ఇంకా యాంగిల్ ఏ దీన్ని ద్వారా యాంగిల్ ఏకి ఎదురుగా ఉండేది ఏమవుతుందంటే ఇది పర్పెండికులర్ అవుతుంది. ఇది యాంగిల్ ఏ ఇది పర్పెండికులర్ అవుతుంది. యాంగిల్ ఏకి ఇది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ కూడా అవుతుంది. ఆపోజిట్ సైడ్ కూడా అవుతుంది. ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అలాగే బేస్ కూడా అవుతుంది. బేస్ అని కూడా అంటారు దీన్ని బేస్ అని కూడా అంటారు, అడ్జసెంట్ సైడ్ అని కూడా అంటారు. ఎప్పుడు అడ్జసెంట్ సైడ్ అవుతుంది ఏబి అనేది, ఎప్పుడు అడ్జసెంట్ సైడ్ అవుతుంది, యాంగిల్ ఏ దగ్గర మనం టీటా అనుకుంటే, యాంగిల్ ఏ దగ్గర మనం టీటా అనుకుంటే ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. టీటాకి ఎదురుగా ఉండే సైడ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ అవుతుంది. అంటే ఇక్కడ సింపుల్గా చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. దిస్ ఈజ్ ద హైపోటెన్స్. రైట్ యాంగిల్కి ఎదురుగా ఉండేది హైపోటెన్స్. ఇది పర్పెండికులర్, ఇది పర్పెండికులర్ లైన్, ఇది బేస్. హారిజాంటల్గా ఉండే లైన్ వచ్చేసి బేస్, వర్టికల్గా ఉండే లైన్ వచ్చేసి పర్పెండికులర్. ఇది హైపోటెన్స్. ఇప్పుడు ఇంకొకట, టీటా ఏ వద్ద కనుక్కోవాలి అంటే మనం టీటా ఏ యాంగిల్ ఏ కనుక్కోవాలి అంటే ఇంకా సి, ఇది ఏ, ఇది బి, ఇది 90 డిగ్రీస్. మనం యాంగిల్ ఏ కనుక్కోవాలి అంటే దీనికి యాంగిల్ ఏకి ఎదురుగా ఉండేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, బీసీ. యాంగిల్ ఏ ఇక్కడ ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. దీని ద్వారా మనం ఇది హైపోటెన్స్ అవుతుంది. మనం ఎక్కువగా ఈ ట్రిగ్నామెంట్రీలో ఏ థియరంని యూజ్ చేస్తామంటే పైథాగరస్ థియరంని యూజ్ చేస్తాం. పైథాగరస్ థియరంని యూజ్ చేస్తాం. మనకు తెలిసి పైథాగరస్ థియరం ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే దీన్ని హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. అంటే హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్. ఇది ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మనకు హైపోటెన్స్ కావాలి. హైపోటెన్స్ తెలుసుకోవాలి అంటే ఇంకా ఏం చేయాలి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని వేసుకొని చేస్తే మనకు ఏసీ స్క్వేర్ అనేది వస్తుంది. మనకు ఏబీ తెలియదు. అప్పుడు ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ తెలియదు. ఏబీ అంటే బేస్ తెలియదు. బేస్ తెలియనప్పుడు ఏం చేయాలి, బీసీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. బేస్. బీసీ మనకు తెలియదు, పర్పెండికులర్ లైన్ తెలియనప్పుడు బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. ఇలా చేస్తే మనకు బేస్ వస్తుంది, పర్పెండికులర్ వస్తుంది. ఏది హైపోటెన్స్ కావాలంటే హైపోటెన్స్ కూడా వస్తుంది. ఇది ఫార్ములాస్ పైథాగరస్ థియరం. అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ద్వారా ఇలా కనుక్కుంటే మనకు వచ్చేస్తాయి. ఇన్ రైట్ యాంగిల్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా 6 రేషియోస్ వస్తాయి మనకు. ఎన్ని రేషియోస్ వస్తాయి, 6 రేషియోస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎలా వస్తాయి 6? ఏబి, ఇది హైపోటెన్స్, ఏబి బై ఏసి ఈజ్ ఈక్వల్ ఏబి బై ఏసి ఒక రేషియో, ఏబి బై ఏసి అనేది. తర్వాత బీసీ బై ఏసి అనేది ఇంకొక రేషియో. తర్వాత ఏబి బై బీసీ అనేది ఇంకొక రేషియో. ఇక్కడ 3 రేషియోస్ వచ్చినాయి. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏసీ బై ఏబి
ఏసీ బై బీసీ, ఇంకా బీసీ బై ఏబి, బీసీ బై ఏబి. ఇవి 6 రేషియోస్. ఈ 6 రేషియోస్ దీనికే నేమ్స్ ఉన్నాయన్నమాట. ఎలా నేమ్స్ వస్తాయో మనం తెలుసుకుందాం. కొన్ని నేమ్స్ పెట్టారు దీనికి. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. చెప్పాను కదా ఇందాకనే, ఇలా బిఏసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది యాంగిల్. అంటే ఇక్కడ మనం ఇంకొకటిగానే మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ యాంగిల్ ఏ గురించి చెప్తున్నాం మనం. యాంగిల్ ఏ గురించి చెప్పేటప్పుడు మాత్రమే, అంటే దీనికి సైన్ ఏ, ఇవి రేషియోస్ అనమాట. సైన్ ఏ, కాజ్ ఏ, ట్యాన్ ఏ. ట్యాన్ ఏకి ఆపోజిట్ కాట్ ఏ, కాట్ ఏ కాజ్ ఏకి సీకెంట్, సైన్ ఏకి కొసికెంట్. కొసికెంట్ ఏ. మనం ఏని బేస్ చేసుకొని ఏ యాంగిల్కి తెలుసుకోవాలి అంటే, సైన్ ఏకి తెలుసుకోవాలంటే అప్పుడు యాంగిల్ ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్, ఈ యాంగిల్కి ఆపోజిట్ ఏది ఉంది ఏమవుతుంది? యాంగిల్కి ఆపోజిట్ ఇది బీసీ ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఏబి వచ్చేసి అడ్జసెంట్. మనకు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సైన్ ఏ ఏమవుతుంది? సైన్ ఏ వచ్చేసి ఆపోజిట్ బై హైపోటెన్స్, ఆపోజిట్ బై హైపోటెన్స్. కాజ్ ఏకి వచ్చేసి అడ్జసెంట్ బై హైపోటెన్స్, అడ్జసెంట్ బై హైపోటెన్స్. ట్యాన్ ఏకి ఆపోజిట్ బై అడ్జసెంట్. కాట్ ఏకి రెసిప్రోకల్, దీనికి ట్యాన్ ఏకి రెసిప్రోకల్ అవుతుంది, అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. సీకెంట్ ఏకి ఏమవుతుంది? కాజ్ ఏకి ఆపోజిట్, హైపోటెన్స్ బై అడ్జసెంట్. కొసికెంట్కి ఆపోజిట్, హైపోటెన్స్ బై ఆపోజిట్, హైపోటెన్స్ బై ఆపోజిట్ అవుతుంది, హైపోటెన్స్ బై ఆపోజిట్ అవుతుంది. ఇప్పుడు మనం యాంగిల్ సి ద్వారా యాంగిల్ సి కనుక్కోవాలంటే, యాంగిల్ సికి ఎదురుగా ఉండేది ఇది ఏమవుతుంది? అప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, అప్పుడు ఇది ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్. ఎందుకు? యాంగిల్ సి ద్వారా ఇలా చేంజ్ అవుతుంది. అంటే సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఇది ఆపోజిట్, అంటే ఏబి బై ఏసి. నెక్స్ట్ కాజ్ సి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. ట్యాన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ అవుతుంది. అంటే ఈ ట్రయాంగిల్ ఇలా చూడండి, ఇలా వేసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సేమ్ డయాగ్రామే, యాంగిల్ వచ్చేసి సి దగ్గర ఉంటుంది. ఇప్పుడు యాంగిల్ ఇది ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉండేది, దీనికి ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏమవుతుంది? ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది హైపోటెన్స్. ఇది కాన్స్టెంట్, ఎప్పటికీ ఇది హైపోటెన్స్, లాంగెస్ట్ సైడ్ కాబట్టి ఇది హైపోటెన్స్ అని అంటారు. ఇది ఆపోజిట్ అయితే ఇది ఏమవుతుంది? అడ్జసెంట్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? సైన్ సి కనుక్కోవాలి. సైన్ సి అంటే ఆపోజిట్ బై హైపోటెన్స్ అని చెప్పిన. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్స్. ఆపోజిట్ అంటే ఇది ఏబి బై ఏసీ. కాస్ సి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై అడ్జసెంట్ బై హైపోటెన్స్, అడ్జసెంట్ బై హైపోటెన్స్. ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్స్, ఇక్కడ అడ్జసెంట్ బై హైపోటెన్స్. ఇక్కడ ఏమవుతుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది. అప్పుడు ఆపోజిట్ అంటే ఏబి బై బీసీ. కాట్కి రెసిప్రోకల్, ట్యాన్కి రెసిప్రోకల్ కాట్ సి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? అడ్జసెంట్ బై ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి. కొసికెంట్కి ఆపోజిట్ వచ్చేసి సీకెంట్ సి అంటే హైపోటెన్స్ బై అడ్జసెంట్, అంటే ఏసీ బై బీసీ. సైన్ సికి కొసికెంట్ సి అంటే ఏమవుతుంది? హైపోటెన్స్ బై ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబి, ఏసీ బై ఏబి. ఇవి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కానీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కానీ చేస్తూ పోతూ ఉంటే
చాలా ఈజీగా అర్థమవుతాయి ఫ్రెండ్స్. ట్రిగ్నామెంటరీ అంత ఈజీ చాప్టర్ వేరే ఏది లేదు. ట్రిగ్నామెంటరీ చాలా ఈజీ చాప్టర్, ఎవరేం భయపడద్దు. ట్రిగ్నామెంటరీ చాలా కష్టమైన చాప్టర్ అని చెప్పేసి, చాలా ఈజీ, అర్థం చేసుకుంటే చాలా ఈజీ చాప్టర్ ఇది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నుంచి నేను ఎక్సర్సైజెస్ అండ్ ఎగ్జాంపుల్స్ కంటిన్యూ చేస్తాను.